రాహుల్ ఓటమి, ఆ వెంటనే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సత్తా మరింత పెరగడం, ఏపీలో బీజేపీ తన ప్లాన్ను మార్చుకునే అవకాశం ఉందనే భయాన్ని టీడీపీ శ్రేణులు కల్పిస్తుంది. ఇప్పటికే పొత్తుల్లో భాగంగా నామమాత్రపు స్థానాలు దక్కించుకున్న టీడీపీ, మోడీ, అమిత్ షాలు జాతీయ ఎజెండా ముందు రాష్ట్ర రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయా అన్న మీమాంసం పడింది. రాహుల్ గాంధీ పరాజయం తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా టీడీపీలోని కీలక నేతలు జాతీయ రాజకీయాల్లో బీజేపీ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో తప్పు చేశామనే భావన ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో బీజేపీ విమర్శనాత్మక వైఖరి తీసుకున్న చరిత్ర టీడీపీకి ఉండడం, ఇప్పుడు అనివార్యంగా పొత్తు పెట్టుకోవాల్సి రావడం ఒక రకంగా ఇబ్బందికరంగా పరిణామంగా మారింది. రాహుల్ ఓటమి తర్వాత ఇండియా కూటమి బలహీనపడడం, మోడీ నాయకత్వం మరింత బలోపేతం కావడం టీడీపీకి మింగుడు పడడం లేదు. భవిష్యత్తులో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాల్లో కేంద్రం నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ జాతీయ స్థాయిలో బలహీనపడుతున్న ప్రతిపక్ష కారణంగా కేంద్ర దృష్టిలో టీడీపీ ప్రాధాన్యత తగ్గే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ మీడియా వర్గాల్లో ఒక ఆసక్తికరమైన పుకారు బలంగా వినిపిస్తుంది. అదే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీ భారీ ప్లాన్ చేస్తున్నారనే గుసగుస వినిపిస్తుంది. ఎన్నికల్లో ఓడినప్పటికీ వైసీపీ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా నిలబడడం, ఆ పార్టీకి ఉన్న 40%కి పైగా ఓటు బ్యాంకును బీజేపీ జాతీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని చూస్తున్నది ప్లాన్. ముఖ్యంగా పార్లమెంట్లో కీలక బిల్లు ఆమోదం కోసం రాజ్యసభ వైసీపీ మద్దతును బీజేపీ హైకమాండ్ ఎప్పుడూ కీలకంగానే చూసింది. రాహుల్ గాంధీ ఓటమి తర్వాత మోడీ మరింత పకడ్బందీగా తమ జాతీయ ఎజెండాను అమలు చేయాలని భావిస్తే జగన్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడం ఆశ్చర్యం కలిగించుకోవచ్చు. టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వంపై రాష్ట్రంలో ఏ చిన్న వ్యతిరేకత వచ్చినా దాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి బీజేపీ జగన్ను ఒక బలమైన వ్యూహాత్మక ప్రతిపక్షంగా ఉపయోగించుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనికి నిదర్శనంగా కొన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ వేగం తగ్గినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. టీడీపీ నాయకత్వం ఈ పుకార్లు అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఒకవైపు పరిపాలన, మరోవైపు అంతర్గత రాజకీయాలపై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ రాజకీయ సమీకరణాలు రాష్ట్ర రాజకీయాల్లో ఎట్లాంటి మార్పులు తీసుకొస్తుందో వేచి చూడాలి.